పెళ్లికి ముందు శారీరక సంబంధం పెట్టుకోవడంపై మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు శారీరక సంబంధం సర్వసాధారణమైపోయిందని మదురై ధర్మాసనం అభిప్రాయపడింది. సమాజంలో జరుగుతున్న అంశాల గురించి కోర్టుకు తెలుసని వ్యాఖ్యానించింది. 9 ఏళ్లు లైంగిక సంబంధంలో ఉన్న తర్వాత తనతో పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై యువతి చేసిన ఫిర్యాదుకు సంబంధించి కేసులో మదురై హైకోర్టు బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. తిరునెల్వేలికి చెందిన దేవ విజయ్పై ఓ యువతి వల్లియూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇద్దరం కాలేజ్లో ప్రేమించుకున్నామని, వివాహం చేసుకుంటానని విజయ్ 9 ఏళ్లు తనతో లైంగిక సంబంధంలో ఉండి తర్వాత పెళ్లికి నిరాకరించాడని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ విజయ్ మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన జస్టిస్ పొగలేంది కీలక ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్తో సుదీర్ఘకాలం లైంగిక సంబంధం కొనసాగినప్పటికీ ఫిర్యాదుదారు వ్యతిరేకత తెలపకపోవడం వారిద్దరి సమ్మతితోనే అది జరిగిందని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి విజయ్ మోసం చేశాడని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్న హైకోర్టు బెంచ్ ఇద్దరూ బంధాన్ని ఏర్పరచుకుని సుదీర్ఘకాలం శారీరకంగా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని తేల్చి చెప్పారు. ఇద్దరి మధ్య సంబంధం ప్రేమ ఆధారంగా ఏర్పడిందా, వివాహం కోసం ఎదురు చూశారా, కేవలం పరస్పర ఆనందమా అనేది వారికి మాత్రమే తెలుసని న్యాయమూర్తి అన్నారు. ఇలాంటి విషయాల్లో కోర్టు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఇలా కేసు వేయడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగంతో సమానమని భావిస్తూ కోర్టు ఈ కేసును రద్దు చేస్తోందంటూ ఉత్తర్వులిచ్చారు. ఈ తీర్పు పెళ్లికి ముందు ప్రియుడితో లైంగిక సంబంధం ఏర్పరచుకుని ఇద్దరి మధ్య ఏదైనా తేడా రాగానే కేసు పెట్టే అమ్మాయిలకు ఓ కనువిప్పు అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువెత్తుతున్నాయి.